హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో మరో వింత ఘటన అయితే చోటు చేసుకుంది. షాక్లో కాలనీ వాసులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. హైదరాబాద్లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి పరిధి శ్రీరామకృష్ణ నగర్లో వింత ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎందుకు ఎలా తయారవుతున్నారనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. యేసు వచ్చి కాపాడుతాడు, ప్రాణం పోస్తాడు, ప్రార్థనలు చేస్తున్నామంటూ హైదరాబాద్లో కుటుంబం వింతగా ప్రవర్తించింది. కూకట్పల్లిలోని రామకృష్ణ నగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం డెడ్ బాడీని ఇంట్లోనే 4 రోజులుగా ఉంచేసి ప్రార్థనలు చేస్తున్నారు. 40 ఏళ్ల యేసురత్నం 40 ఏళ్ల క్రితం అయితే కనుక యేసురత్నం అనే వ్యక్తి హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డాడు. ఏఎస్ఐగా పనిచేసిన ఆయన పదవి విరమణ కూడా పొంది మృతి చెందడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన భార్య సమంతకమణి, 2 కుమార్తెలు సునీత, శైలజ, కుమారుడు జయరాజులు కూడా ఉన్నారు. ఆయన అయితే ఏఎస్ఐగా పనిచేసి చనిపోవడం జరిగింది. భార్య, 2 కుమార్తెలు, కుమారుడు కూడా ఉన్నారు. అయితే వారం రోజులుగా చిన్న కుమార్తె శైలజ అనారోగ్యం బారిన పడింది. ఈ నేపథ్యంలో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆమె రక్తహీనతతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులను రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించినా కూడా పరిశుద్ధమైన రక్తం మాత్రమే ఎక్కించాలంటూ వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో శైలజ ఈ నెల 13వ తేదీన చనిపోయింది. అయితే మృతదేహాన్ని కూడా అదే రోజున ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. కానీ అప్పటి నుంచి నేటి వరకు ఆమె అంత్యక్రియలు మాత్రం నిర్వహించలేదు. ఆ మృతదేహాన్ని రెఫ్రిజిరేటర్ పేటికలో అలాగే పెట్టి ఇంట్లో పెట్టుకొని తలుపులు బిగించుకొని ఉన్నారు. ఇక ఎప్పటి మాదిరిగానే ఇంటి నుంచి బయటకు వెళ్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు అంత్యక్రియలు చేయడం లేదంటే ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతున్నారు. మేము ప్రార్థనలు చేస్తున్నాం, యేసు వచ్చి కాపాడుతారు, అంత్యక్రియలు మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, అడగడానికి మీరెవరు అంటూ వారు అపార్ట్మెంట్ వాసులతో గొడవకు దిగారు. దీంతో దుర్వాసన కూడా ఇంట్లోంచి ఎక్కువగా రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుటుంబం వద్దకు వచ్చి ఆరా తీయగా కాసేపు ఎంతకీ తలుపులు తీయకుండా అలాగే ఉన్నారు. వారితో కూడా వాగ్వాదానికి దిగారు. అయితే చివరకు పోలీసులకు అంత్యక్రియలకు జీహెచ్ఎంసీ వారికి అప్పగిస్తామని హెచ్చరించడంతో ఇక ఆ మృతదేహాన్ని తీసుకుని సొంతూరు వెళ్ళిపోయారు. అయితే ఆ కుటుంబం కాస్త వింతగా ప్రవర్తిస్తోందని, ఆ 3 పిల్లలకు 40 ఏళ్లు పైబడిన ఎవరు వివాహం చేసుకోకుండా తల్లి వద్దే ఉంటున్నారని స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు ఎవరితో మాట్లాడరని, మానసిక అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారని సమాచారం. అయితే చనిపోయిన శైలజ కూడా మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల అలా జరిగిందంటున్నారు. సో ఇందులో ఏం జరిగిందని మీరు కామెంట్ చేయండి. అయితే బ్లడ్ ఎక్కించినట్టయితే ఆవిడ బ్రతికుండేదేమో మరి. పరిశుద్ధమైన రక్తం మాత్రం ఎక్కించాలని వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, అదేవిధంగా యేసు వచ్చి కాపాడుతాడనుకోవడం, నిజంగా మానసిక అనారోగ్యం బారినే ఉన్నట్టున్నారు వీళ్ళైతే కనుక.